హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్. ఈరోజు మనం విజయవాడ మొగల్రాజ్పురంలో ఉన్న మాల్యా సిల్వర్ జ్యువెలరీలో ఉన్నామండి. ఈ స్టోర్లో వచ్చేటప్పటికి ప్యూర్ 92.5 సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ వచ్చే జ్యువెలరీ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది. కలెక్షన్ అయితే చాలా చాలా ట్రెండీగా ఉంటుందండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ఫెస్టివల్ సీజన్కి కానీ రాబోయే మ్యారేజ్ సీజన్కి కానీ ఇలాంటి జ్యువెలరీ అయితే స్టన్నింగ్గా ఉంటుంది. అండ్ కొత్త కొత్త వెరైటీస్ ఏదైనా మోడల్స్ ట్రై చేయాలి అన్న గోల్డ్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది కదండి. సో ఇలా సిల్వర్ జ్యువెలరీలో మీరు చక్కగా తీసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న గోల్డ్ సెట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఇయర్ రింగ్స్ కొన్ని శాంపిల్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి. వాటితో పాటు కూడా సింపుల్ నెక్ సెట్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అలాగే డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయగలిగితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, మీరు స్టోర్కి విజిట్ చేసేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. జ్యువెలరీ చూసేద్దాం. Hello everybody, I am Revati Grandhi from Malia Designer Fashion Jewelry, and we deal with all kinds of imitation jewelry, and we have a special counter for 92.5 pure silver gold plated jewelry andi. మా షాప్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మొహల్రాజ్పురం విజయవాడలో ఉందండి. సో మన ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే మీకు నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, జుమ్కాస్, లేటెస్ట్గా వచ్చిన అస్లీకి పెండెంట్స్ అండ్ బీడ్స్తో వచ్చిన పెండెంట్స్ అని చూద్దామండి. ఓకే, అండ్ స్టడ్తో డ్రాప్స్ ఉన్న కలెక్షన్ చూద్దామండి. ఇవన్నీ మీకు చాలా ఫాస్ట్ మూవింగ్ ప్యాటర్న్స్. ఓకే, సో సింపుల్గా స్టడ్ లాగా కావాలంటే యూ కెన్ గో లైక్ దిస్. ఇవన్నీ మీకు సీజెట్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ సీజెట్స్ ప్యాటర్న్. ఇలా వద్దు అంటే యూ కెన్ గో ఫర్ కట్ స్టోన్ ప్యాటర్న్స్. ఇవన్నీ చాలా బాగుంటాయండి, ఏ ఏజ్ వెల్ వేసినా బాగానే ఉంటుంది. ఇవన్నీ మీకు చక్కగా ఎలిఫెంట్ వచ్చినాయి. ఇది రౌండ్ స్టడ్ అండ్ ఇది ఫ్లవర్ లాగా వచ్చింది. సో ఇలా వద్దు ఒక డ్రాప్తో కావాలంటే యూ కెన్ గో లైక్ దిస్. సో చిన్న డ్రాప్ ఒకటి వస్తుంది, క్యూట్గా ఉంటుంది. సో ఇందులో కలర్ ఆప్షన్, డిజైన్ ఆప్షన్ ఇంకా చాలా ఉంటాయండి. ఇలా డ్రాప్స్తో చాలా ఉంటాయి. సింగిల్ డ్రాప్ కాకుండా త్రీ డ్రాప్స్, 5 డ్రాప్స్ అలా కూడా ఉంటాయి. ఓకే, డ్రాప్స్ లో మీకు గోల్డ్ బాల్స్ కావాలి వద్దంటే ఇలా పర్ల్స్ వచ్చినట్టు కూడా ఉంటాయి. ఓకే, పర్ల్స్ కానీ బీడ్స్ కానీ కాంబినేషన్. ఇవన్నీ రెగ్యులర్లీ ఎక్కువ వెళ్ళే మోడల్స్. పర్టికులర్ గా ఈ కలర్స్ కావాలి, ఇప్పుడు పగడాలకి మ్యాచింగ్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు. సీజెట్ లో గ్రీన్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు. విక్టోరియన్ లో గ్రీన్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు. కట్ స్టోన్ లో గ్రీన్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు. సో మీ ఇక్కడ బీడ్స్ కూడా మారుతూ ఉంటాయండి. ఇక్కడ ఈ పంకిన్ బీడ్స్ వచ్చినాయి కదా, మోనాలిసా బీడ్స్ వచ్చిన ప్యాటర్న్ కూడా ఉంటాయి. ఇలా ఈ బీడ్స్ వచ్చిన ప్యాటర్న్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉంటుంది. మీకు ఎలా సెట్ అవుతుందో ఆల్మోస్ట్ మాక్సిమం సెట్ అయ్యేటట్టు మేము మ్యాచ్ చేసేస్తాం. సో ఇది చూడండి, విక్టోరియన్ లో చక్కగా మీకు పర్పుల్ కలర్ వచ్చినాయి, చాలా బాగుంటుంది. వీటికి పెండెంట్స్ అంటే సిమిలర్ కలర్ లో పెండెంట్స్ అవైలబుల్ ఉందండి. చాలా బాగున్నాయండి. ఇదైతే మీకు చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. సో 2 ఫ్లవర్ వచ్చి దీనిలో ఒక మోజనైట్ స్టోన్ లాగా వచ్చింది. ఇది వచ్చి యూ షేప్ ఇయర్ రింగ్ వస్తుంది. అండ్ ఇది పగడాలి. ఇది కూడా చాలా క్యూట్, నీట్గా ఉన్నాయండి, నీట్గా ఉంటుంది. ఓకే, చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం చూడపోయేది కొంచెం బిగ్ స్టడ్స్ అండి. ఓకే, సో బిగ్ స్టడ్స్ ఫ్యాషన్ లో చాలా రోజుల నుంచి ఉందండి. సో మనం ఎప్పుడు రెగ్యులర్ గా మనం అంత పెద్దది పెట్టాము, కానీ ఇప్పుడు హై నెక్ శారీస్ కో, కలంకారీ శారీస్ కో, లేదు మనం డ్రెస్సెస్ కూడా క్రాప్ టాప్స్ కి స్టడ్స్ ఒకటి పెడుతున్నారు, చాలా పెద్దది పెడుతున్నారు. అది చక్కగా మీకు సెట్ అవుతాయి. సో ఇవన్నీ మీకు విక్టోరియన్ స్టడ్స్ అండి. మీకు ఏ కాంబినేషన్ కావాలన్నా ఆ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. స్టోన్తో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మీకు 2 రూపీ కాయిన్ సైజ్ కంటే కొంచెం పెద్దదే ఉంటుంది. వీటికి నెక్ సెట్స్ ఎలాంటివి సెట్ అవుతుంది? నెక్ సెట్స్ మ్యాచ్ చేసుకోవచ్చు, పెండెంట్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు ఇలా మీకు విక్టోరియన్ వద్దు అనుకుంటే గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ కలరే కావాలి మాకు, ఇలా ఈ కలర్ నచ్చకపోవచ్చు సమ్ పీపుల్ కి. సో అప్పుడు మీరు ఇలా తీసుకోవచ్చు. గోల్డ్ జ్యువెలరీ చక్కగా ప్యూర్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అండ్ ఇదండి మీకు ఫిక్స్డ్ పర్ల్స్. ఓకే, అండ్ ఇది మీరు చూసారంటే వైట్ అండ్ గ్రీన్ స్టోన్. సీజెట్స్ అండి. ఇది సీజెట్ కాదండి, కట్ స్టోన్ వస్తుంది. ఓకే, సో సీజెట్ మీరు అడిగారు కదా, సీజెట్ అంటే ఇలా ఉంటుందండి. ఓకే, ఇవన్నీ సీజెట్ స్టోన్స్. చాలా బాగుంది చూడండి, చక్కగా డైమండ్ స్టడ్ లాగా ఉంటుంది. ఇది పర్ల్ వచ్చింది, అసలు చాలా బాగుంది. ఇది ఇప్పుడు లేటెస్ట్ జ్యువెలరీ అండి, ఫ్యూషన్ జ్యువెలరీ అంటారు. ఓకే, సీజర్ తో పాటు బీడ్ ఉంటుంది జ్యువెలరీలో. ఇది కూడా ఇట్లా వస్తుంది. వీటికి పెండెంట్స్ ఇలాంటి పెండెంట్స్ ఉంటాయండి, పెండెంట్స్ ఉంటాయి. వేరే పాలిష్ లో నెక్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే, చాలా బాగుంది. సో లాస్ట్ లైన్ మొత్తం మీకు
విక్టోరియన్లో స్మాల్ సైజ్ డ్రెస్ మనం ఫస్ట్ పెద్దది చూసాం కదా. అవును. సో ఇప్పుడు మనం చూసేది చిన్నది స్మాల్ సైజ్. ఇవంతా కూడా సిల్వర్ మీద సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అండి. సో నెక్స్ట్ మనం చూడబోయేది చాంద్ బాలీస్ బుట్టలు, నక్షి బుట్టలు, కొంచెం స్మాల్ అండ్ బిగ్ సైజ్. సో ఇది జస్ట్ శాంపులే అండి, మీకు ఇందులో మోడల్స్ చాలా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా మేము సెట్ చేసే ఇస్తాము. ఇంకంతా పార్టీవేర్ కలెక్షన్ అండి. అవునండి. ఇది మీరు చూసారంటే లక్ష్మీదేవితో ఇంకా పంకిన్ బీడ్స్ వచ్చినాయి, చాంద్ బాలి. సో ఇలా రూపులు ఏం వద్దంటే యూ కెన్ గో ఫర్ లైక్ దిస్ స్టోన్. ఓకే. ఆర్ ఇలా లాంగ్ కావాలంటే ఇలా లాంగ్ తీసుకోవచ్చు. ఇవన్నీ సీజెడ్ బుట్టలు అండి, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. మీ సెట్ మాకు చూపిస్తే మేమే మ్యాచ్ చేస్తాము. ఇవన్నీ కట్ స్టోన్ జుమ్కాస్. ఓకే. డౌన్ అని నక్షి ప్యాటర్న్స్. నక్షిలో ఇలా హ్యాంగింగ్స్ ఉండొచ్చు, స్మాల్ జుమ్కాస్. ఇది ఫ్యూజన్ విత్ మోజనైట్, ఇది ఫ్యూజన్ విత్ కుందన్. ఓకే. సో ఇలా ఉంటుందండి అవైలబుల్. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇది చక్కగా ఉంటుంది, మీరు చూసారంటే మోజనైట్ విత్ గ్రీన్ పంకిన్ బీడ్స్ వచ్చినాయి, సూపర్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఓకే. వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుందండి. జస్ట్ మీకు ఒక 3 ట్రేస్ మాత్రమే కదా షేర్ చేశాము. మీరు విజిట్ చేయండి, ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. సో చాలామంది పర్ల్స్తో సెట్స్ అడుగుతున్నారండి. పర్ల్స్తో మనం పర్ల్స్ మీరు విడిగేస్తే మేము సెట్ చేసి ఇస్తాము పెండెంట్స్తో. బట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీ డన్ వర్క్. సో ఆల్రెడీ సెట్ చేసే వచ్చినాయి. ఇవి మల్టీ లైన్స్ అండి. బంచ్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్లో ఉంది. సో మీరు చూసారంటే ఇలా పెండెంట్కి సో ఇలా ఫిక్స్ చేసేసారు. ఓకే. ఆల్మోస్ట్ 20 లైన్స్ పైనే ఉంటుంది. చిన్న పర్ల్స్ అండి, చిన్న పర్ల్స్ ఇక్కడ సెపరేటర్ ఇచ్చి మళ్ళీ వచ్చినాయి. ఓకే. చాలా బాగుంటుంది. సో ఇది ఒక్క సింగిల్ సెట్ సరిపోతుందండి, సంగీత్ ఫంక్షన్కి కానీ గాగ్రాకి కానీ చాలా బాగుంటుంది. సో ఇలా సెట్గా ఉన్నది మీరు డార్క్ కలర్ శారీస్ మీద అయితే పర్ల్ బాగా కనిపిస్తుందండి. ఆర్ పేస్టల్ షేడ్స్ మీద వేసుకుంటే చాలా ఎలగెంట్గా ఉంటుంది. ఓకే. సో దీనికి మ్యాచింగ్ ఇలా బుట్టలైనా రావచ్చు, ఆర్ చాంద్బాలి అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా సెట్స్ ఇంకా కూడా మోడల్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ మీకు ఇలా వచ్చింది. ఇలా వేరే పెండెంట్ వాళ్ళకి కావాలి అన్న చేసిస్తారు కదండి. అంటే ఈ సైడ్ పెండెంట్స్ వేరే డిజైన్స్ ఉన్నాయి, సేమ్ డిజైన్ వేరే డిజైన్స్ ఉంటాయి, మనం చేసుకోవచ్చు. సో ఇందాక మనం ఓన్లీ సింగిల్ చూసాం కదా, ఇక్కడ చూసారంటే 4 ఇది ఇంకా గ్రాండ్ వచ్చినాయి, కొంచెం హెవీ లుక్ వచ్చినాయి. పెండెంట్ కూడా చక్కగా మీరు ఇట్లా వచ్చినాయి, డబుల్ స్టెప్ పెండెంట్. ఇప్పుడు దీనికి మనం ఇలా చాంద్బాలి మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. సో బేసిక్లీ ఆ కలర్ మ్యాచ్ చేసేస్తాము, గ్రీన్ అండ్ స్టోన్ అండ్ పర్ల్ మ్యాచ్ చేసేస్తే మీకు సెట్ అయిపోతుంది. ఓకే. సో మీరు దీనికి బుట్టలే కావాలంటే ఇలా తీసుకోవచ్చు. వేరే సైజ్ మీరు ఇందాక మనం చూసాం కదా, బుట్టలు కలెక్షన్ చూసాం కదా, అందులో కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంకా సీజెడ్స్ లో మీకు నచ్చింది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రీన్ చూసాం కదా, పింక్ ఒకటి చూద్దాం. సో పింక్ ఇస్ సో డిఫరెంట్ పెండెంట్. చూడండి ఎంత పెద్ద పెండెంట్ వచ్చింది, ఇట్స్ అ బిగ్ వన్ విత్ మీకు ఇక్కడంతా సీజెడ్ అండ్ మధ్యలో రూబీ వచ్చింది. ఇది చక్కగా వచ్చింది చూడండి, చిన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఈ సీజెడ్ పెండెంట్ అండ్ పర్ల్స్కి మీరు ఇలా తీసుకోవచ్చు, చాంద్బాలి తీసుకోవచ్చు. బాగుంది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ కలెక్షన్ అండి. సో ఇంకో కలెక్షన్ చూద్దాం. మనం వేరే వీడియోలో చూసాము, చైన్ విత్ పెండెంట్ ఎలా సెట్ చేసుకోవాలని చూద్దాము. సో మనం చైన్ విత్ పెండెంట్ అయితే ఇలా నేను పెట్టుకున్నాను చూడండి. సో మీకు ఇలా హస్లీ చైన్ వస్తుంది, హస్లీ చైన్ వచ్చి మీకు మల్టీ కలర్ వస్తుంది, గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూజన్ వస్తుంది, గంగా జమున. సో దానికి ఇలా సిల్వర్ పెండెంట్ సెట్ చేస్తాం. కొంచెం పెద్ద పెండెంట్ అండి, యా బాగుంది, గ్రాండ్గా ఉంది, చాలా గ్రాండ్ ఉంటుంది. సో ఇంత పెద్ద పెండెంట్ వద్దు అంటే యూ కెన్ గో ఫర్ అ స్మాల్ ఆల్సో. పెండెంట్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి, మీకు అన్నీ చూపిస్తాను. ఇది చూసారంటే చైన్ వచ్చి మీకు 4 లైన్స్ వచ్చినాయి. దానికి మనం విక్టోరియన్ పెండెంట్ సెట్ చేస్తాము. సో ఇది మీకు గోల్డ్ వచ్చింది కదా, గోల్డ్ అయితే సిల్వర్ కావాలంటే సిల్వర్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పాలిష్. సో ఇది చూసారంటే ఇది ఇప్పుడు మనం చూసింది హస్లీ అని మిక్స్ స్టిఫ్ చైన్స్ వస్తాయి. ఇది కూడా స్టిఫ్ చైన్ మీకు. సో చాలా చక్కగా ఉంటుంది. పెండెంట్ మిక్స్ అండ్ మ్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ ఏది సెట్ కాదండి, ఊరికే అంత పెట్టామంతే. మీకు ఎలా కావాలన్నా అలా సెట్ చేసి ఇస్తాం, చైన్ విడిగా పెండెంట్ విడిగా. సో ఇవన్నీ స్టిఫ్ ప్యాటర్న్ కదా, ఇది వచ్చి మీకు ఫ్లెక్సిబుల్ చైన్, చాలా బాగుంటుంది ఈ చైన్ అండి. చూడండి అసలు గోల్డ్ లో కూడా ఇలాగే సేమ్, గోల్డ్ లో కూడా ఇలాంటి చైన్స్ ఇంపోర్టెడ్ చైన్స్ ఇవన్నీ. దీనికి మీరు ఇలా సీజెడ్ పెండెంట్ సెట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి.
సో ఇప్పుడు ఇవన్నీ రన్నింగ్ ఫ్యాషన్ అండి. ఇవి చైన్ కి ఇప్పుడు సీజెట్స్ ఉంటుందా అండి? లేదండి, ఇది సీజెట్ స్టోన్ కాదండి, ఫినిషర్ వస్తుంది మీకు. చాలా బాగుంది. సో ఇవి మీరు ఈ లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చాలా మోడల్స్ అవైలబుల్ ఉందండి. సో మనం నెక్స్ట్ సింపుల్ ఫంక్షన్కి వెళ్తే చిన్న నెక్ సెట్ పెట్టుకోవాలంటే ఎలా ఉంది చూద్దాం. సీజెట్స్లో లేటెస్ట్ కలెక్షన్ చూద్దామండి. కొంచెం ఫంక్షన్కి, కొంచెం పార్టీకి, కొంచెం గ్రాండ్గా వెళ్ళటానికి చూద్దాం. సో స్టార్టింగ్ ఇలా రావచ్చు మీకు 2 లైన్స్ వస్తుంది చూడండి. ఓన్లీ వైట్ వచ్చింది, సింపుల్ నెక్ సెట్. అంటే మీకు కొంచెం గాగ్రా మీద ఈ ఊనెక్ ప్యాటర్న్స్కి ఇది బాగుంటుంది. లేదు కొంచెం బాగా కనిపించాలంటే యూ కెన్ గో లైక్ దిస్. బట్ ఇది గ్రీన్ కాంబినేషన్ వచ్చేస్తుంది మీకు, వైట్ అండ్ గ్రీన్ చాలా బాగుంటుంది. దీనికి మ్యాచింగ్ స్టడ్ కూడా మీకు స్మాల్ వనే వచ్చింది. ఇది మీకు గ్రాండ్ ఫంక్షన్కి కావాలంటే మీరు కొంచెం పెద్ద చాంద్బాలి తీసుకోవచ్చు. నాట్ నెసెసరీ ద సేమ్ వన్ యూ హ్యావ్ టు టేక్. సో ఇప్పుడు ఇది చూసారంటే గ్రీన్ వచ్చింది కదా. సో నెక్స్ట్ మనం చూడపోయేది ఇంకొంచెం నెక్స్ట్ సైజ్. ఇది వచ్చి మీకు పర్పుల్ వచ్చింది. ఇప్పుడు పర్పుల్లో చాలా పెళ్లి కూతురు చీరలని పర్పుల్ వచ్చేసింది. ముందు రెడ్, గ్రీన్ అలా ఉండేది, కానీ ఇప్పుడు అన్ని పర్పుల్ లైక్ చేస్తున్నారు. సో అలాంటి శారీకి మీకు ఇలా సెట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఇయర్ రింగ్స్ మీకు చక్కగా ఇచ్చారు. సైజ్ సేమ్ మ్యాచింగ్ వస్తుంది, సింపుల్ నీట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు కొంచెం పెద్దది కావాలి, ఇది పెండెంట్ లెస్ కదా, పెండెంట్ లేదు. ఇప్పుడు మనం చూసిన ఏ స్టైల్కు పెండెంట్ లేదు. సో పెండెంట్తో కావాలి అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు లైక్ దిస్. దీనికి మీరు చాంద్బాలి మ్యాచ్ చేసుకోవచ్చు లైక్ దిస్. చాంద్బాలి కానీ ఆర్ బుట్టలు కానీ బుట్టలు కానీ మీరు మీ ఇష్టం ఎలా అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. లిటిల్ హెవీ, అసలు అచ్చం డైమండ్ లాగే ఉండాలి నా సెట్ అని అనుకుంటే యూ కెన్ గో లైక్ దిస్. గంగా జిమ్నా ఫినిష్ వస్తుంది. ఫ్లవర్ డిజైన్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ సెట్. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చింది. వీటికి కాంబినేషన్ హారం అట్లా ఉంటుందా అండి? హారం అంటే మీకు జస్ట్ వైట్ స్టోన్లో మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు వైట్ అండ్ గ్రీన్ స్టోన్లో మ్యాచ్ చేసుకోవచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ వస్తుంది. మీకు బ్రైడల్ సెట్ కావాలి అంటే టిక్కా నుంచి అన్నీ ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇవన్నీ మీకు చూసిందండి మీకు సీజెట్ కదా. సో కొంచెం యాంటిక్ విక్టోరియన్ స్టైల్ కావాలంటే ఇలా విత్ బీడ్స్ చాలా బాగుంటుంది. ఇది మీరు ఒక్క సెట్ పెట్టుకుంటే చాలు, సంగీతకు కానీ ఏది కానీ చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఈ సైడ్ పెండెంట్ ఎంత బాగా ఇచ్చారు చూడండి, పీకాక్. సో పీకాక్ నుంచి అలా బీడ్స్ దిగి వచ్చేసి మీకు ఇలా పెండెంట్ ఇచ్చారు, బ్యూటిఫుల్ వన్, చాలా బాగుంది. దీనికి ఎలాంటి ఇయర్ రింగ్స్? దీనికి మనం చాంద్బాలీస్ మ్యాచ్ చేసుకోవచ్చు ఆర్ బుట్టలు మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ సమ్ పీపుల్ విల్ లైక్ బిగ్ స్టడ్స్ ఆల్సో, అది కూడా బాగానే ఉంటుంది. దీనికి విక్టోరియన్కి మోస్ట్లీ అందరు బిగ్ స్టడ్సే ప్రిఫర్ చేస్తారు. సో ఇవన్నీ మీకు సీజర్ కలెక్షన్ కదా, కొంచెం ట్రెడిషనల్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్. ఓకే, సీజర్స్ చూసాం కదండి, బట్ ఇప్పుడు ట్రెడిషనల్గా మనం పెళ్ళికి ఎలా వెళ్తాము అలాంటి జ్యువెలరీ కావాలంటే మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు. ఇది మీకు చూసారంటే మినీ హారం స్టైల్ వస్తుంది. చక్కగా లక్ష్మీ అమ్మవారు విత్ కట్ స్టోన్ వచ్చింది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక సెట్ పెడితే మీకు సరిపోతుందండి, మళ్ళీ పైకి కింద ఏం అవసరం ఉండదు మీకు. దీనికి మీకు మ్యాచింగ్ బుట్టలు ఇలా సెట్ చేసాము సేమ్ కాంబినేషన్తో. సో ఇందులో మీకు పర్ల్స్ వచ్చింది కదా, కొంచెం ఇవన్నీ స్మాల్ స్టోన్స్ చూసారంటే ఇవన్నీ స్మాల్ స్టోన్స్ వస్తుంది. కొంచెం స్టోన్ బ్రైట్ కనిపించాలంటే మీరు ఇలా తీసుకోవచ్చు. మల్టీ కలర్ వచ్చింది. ఇవి కూడా మినీ హారమే, ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్లో ఉందండి ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓల్డ్ స్టైల్ లాగా పైకా కింద వేయట్లేదు, ఓన్లీ సింగిల్ సెట్టే సరిపోతుంది అనుకుంటున్నారు. సో దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ ఇలా ఇయర్ రింగ్స్ చేసాం పీకాక్స్తో. సో ఇయర్ రింగ్స్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి, ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్. సో అలా వద్దు, ఇలా కూడా లైక్ చేస్తున్నారు. సో మీరు చూసారంటే 2 లైన్స్ పంకిన్ బీడ్స్ వచ్చి పెండెంట్ వచ్చింది, నక్షి పెండెంట్, బ్యూటిఫుల్ వన్ విత్ ఇలా కాంబినేషన్. ఓకే, సో ఇది మీరు పెళ్లి కొడుకు కూడా వేసుకోవచ్చు షెర్వానీ మీద, ఇది కూడా బాగుంటుంది. ఈ స్టైల్లోని ఇంకోటి చూపిస్తాను మీకు. ఇది వచ్చి మీకు ట్రెడిషనల్ స్టైల్ వచ్చింది కదా, విత్ పెండెంట్ వచ్చింది. సో ఇది వితౌట్ పెండెంట్ అనమాట. ఓకే, సో వితౌట్ పెండెంట్, పకడాలు విత్ నక్షి బాల్స్ విత్ పర్ల్స్ వచ్చింది. 2 లైన్స్ సైడ్ మాప్ కూడా వచ్చిందండి, ఇలా వచ్చింది. సో దీనికి మీరు జుమ్కి కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా జెంట్స్కి, ఇది జెంట్స్ కూడా వేసుకోవచ్చు, ఫంక్షన్ కి పిల్లలు కూడా వేసుకోవచ్చు. పులిగోరుగా అలా పెండెంట్ సెట్ అవుతుంది. ఇది 2 లైన్స్ కి మీకు ఎప్పుడు పెండెంట్ సెట్ అవ్వదండి, సింగిల్ లైన్ ఉంటే సెట్ అవుతుంది. సో ఇలాగే 2 లైన్స్ లో ఇంకో సెట్ చూద్దాము.
సో ఇది కూడా ఎవరైనా వేసుకోవచ్చు అండి. చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చింది. సింగిల్ సైడ్ ఈ పెండెంట్ ఒక సైడ్, ఈ పెండెంట్ ఒక సైడ్ వచ్చింది. జనరల్గా సేమ్ వస్తాయి 2 సైడ్స్. ఇది కొంచెం ట్రెడిషనల్ అంటే ఇలాగే ఉంటుందండి. ఓకే. సో మీకు చూసారంటే ఇది కట్ స్టోన్ జ్యువెలరీ యూనిక్గా ఉంది. బాగుంటుంది. సో ఇది కూడా పెళ్లి కొడుకు వేసుకోవచ్చు ఆర్ మనమైనా వేసుకోవచ్చు. ఆర్ అండ్ విత్ దిస్ మీకు సెట్ చేయాలంటే బాక్స్తో బుట్టలు వచ్చినాయి కట్ స్టోన్. ఓకే. సో మీకు మీడియం సైజ్ సెట్స్ అండి. కొంచెం హెవీ సెట్స్ అంటే ఇలా నక్షి వస్తుంది. ఓకే. సో ఇది కూడా ఫ్యూజన్ వర్క్ విత్ కుందన్, సీజెట్ అండ్ పర్ల్స్ అండ్ బీడ్స్ వచ్చినాయి. సో దీనికి మీరు మిక్స్ అండ్ మ్యాచ్ ఇలా బుట్టలు చేసుకోవచ్చు. ఆ చాందబలి కూడా బాగుంటుంది. ఓకే. సో ఇవి కొంచెం మీకు గ్రాండ్ లుక్ వస్తుందండి. సింగిల్ పెట్టుకున్న గ్రాండ్ లుక్ వస్తుంది. మోజనైట్స్ కూడా స్టోన్స్ డౌన్ ఉంది. కొంచెం పెద్ద స్టోన్స్ వచ్చాయి. చాలా బాగుంది. బ్రైడల్ కలెక్షన్ లాగా ఉందండి. సో మనం ఇవన్నీ కొంచెం బిగ్ అకేషన్స్కి చూసాం కదా. స్మాల్ అకేషన్ సింపుల్. ఇప్పుడు గద్వాల్ పట్టు అనేది చాలా ఫ్యాషన్లో ఉంది. సో గద్వాల్ పట్టు వేసుకుందంటే మనం అన్ని జ్యువెలరీ దానికి సెట్ అవ్వదండి. సో సింపుల్ జ్యువెలరీ నాన్ తాడుతో పెండెంట్స్ ఆ కలెక్షన్ చూద్దాం. ట్రెడిషనల్ కలెక్షన్. సో నేను చెప్పినట్టు నాన్ తాడికి ఒక సింగిల్ పెండెంట్ అనేది చాలా ట్రెడిషనల్ అండి. మన అమ్మమ్మ వాళ్ళంతా అలాగే వేసుకున్నారు. ఈ స్టైల్ వచ్చి మీకు గద్వాల్ పట్టు మీద చాలా బాగుంటుంది. ఎందుకంటే గద్వాల్ ఇస్ లైక్ చెక్స్, మీకు ప్లెయిన్ బుట్టాస్ అవన్నీ మీకు కొంచెం ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్ శారీ అండి. సో దాని మీద ఇది చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి. దీనికైతే చక్కగా బ్యాక్ చైన్ కూడా వచ్చేసింది. జనరలీ బ్యాక్ చైన్ అనేది సెపరేట్గా తీసుకోవాలి మనం. ఓకే. ఆప్షన్ ఉంటుందా అండి మన దగ్గర? ఆప్షన్ ఉంది. నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో బ్యాక్ చైన్ కూడా చూపిస్తాను. ఇది చూడండి చక్కగా వచ్చింది. చూడండి కట్ స్టోన్ అండి. ఇవన్నీ కట్ స్టోన్. ఇది మీరు చూసారంటే అసలు మీరు ఆల్రెడీ చూసినట్టే ఉంటుంది చాలా మంది దగ్గర. అంటే మన అమ్మమ్మ వేసుకునే ఉంటారు అడ్డిగ స్టైల్. చూసారా కట్ ఎలా వచ్చిందని. చాలా న్యాచురల్గా ఉంది. సేమ్ అలా రిప్లికా మీకు వాళ్ళు ఇచ్చినట్లు ఉంటుందండి. సేమ్ స్టైల్. ఓకే. సో ఇది ఒక స్టైల్. ఇప్పుడు కొంచెం బ్రాడ్ చైన్స్ ఇష్టపడుతున్నారు అందరూ. సో బ్రాడ్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు మీరు. ఓకే. సేమ్ కాన్సెప్ట్ కొంచెం బ్రాడ్. సో అలాగే మీరు చూసారంటే ఇది కూడా ట్రెడిషనల్ జ్యువెలరీ, వైట్ స్టోన్ జ్యువెలరీ. ఒక సింపుల్ సెట్. చాలా క్యూట్గా ఉంటుంది పెండెంట్ కూడా మీకు. సో అట్లా ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ కూడా చూపిస్తాను. జస్ట్ శాంపుల్ చూపిస్తాను. ఇందులో కూడా చాలా వెరైటీస్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సింపుల్ నెక్ సెట్ విత్ లక్ష్మీదేవి అండ్ ఫ్లవర్స్. ఇది చాలా బాగుంటుంది. ఇందులో నవరత్నం అవైలబుల్ ఉంటుంది. 1D గ్రీన్, 1D రెడ్, అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉందండి. ఓకే. సో మీకు వన్ మోర్ యూనిక్ ప్యాటర్న్ చూపిస్తున్నాను విత్ లక్ష్మీదేవి విత్ రూబీ స్టోన్స్. ఓకే. సో ఇది సింపుల్ నెక్ సెట్. ఇలాగైనా వేసుకోవచ్చు. ఆర్ కొంచెం మెడకాయకి దగ్గర పెట్టుకుంటే మీకు చోకర్ లాగా కూడా వస్తుంది. ఓకే. సో ఇట్స్ ఫ్లెక్సిబుల్ వన్. మనం ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. సో దీనికి అందరు బ్యాక్ చైన్స్ అడుగుతున్నారు. సో ఎనీ గోల్డ్ జ్యువెలరీకి బ్యాక్ చైన్ లేకపోతే కూడా సిల్వర్ జ్యువెలరీలో చాలా మోడల్స్ ఉన్నాయి. సో మీకు అన్ని మోడల్స్ చూపిస్తాను. ఇది మీకు ఒక 3-4 లింక్స్ వచ్చి మీకు లాంగ్ చైన్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు హారం అలాంటి వాటికి కావాలంటే మీరు ఇది కొంచెం వెయిట్ ఆగుతుందండి. సో అలా తీసుకోవచ్చు. ఆర్ వేరే చైన్స్ కలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక స్టైల్. ఇది కొంచెం థిన్ వస్తుంది. లేదు వద్దు మొత్తం రింగ్సే కావాలి అనుకుంటే ఇవన్నీ అడ్జస్టబుల్ కాదు. మీకు ఇక్కడ దాకా ఆగిపోతుంది. సో మొత్తం మీరు అడ్జస్టబుల్ కావాలి, ఎక్కడ కావాలంటే అలా పెట్టుకోవాలంటే యువర్ గో ఫర్ రింగ్. ఓకే. ఫుల్ రింగ్స్ ఉన్నదే తీసుకోవాలి. సో వన్ మోర్ స్టైల్ ఇలా. ఓకే. సో ఈ మోడల్స్ ఇవన్నీ బ్యాక్ చైన్ మోడల్స్ అండి. సో ఇది మీరు గోల్డ్ జ్యువెలరీకైనా పెట్టుకోవచ్చు, సిల్వర్ జ్యువెలరీకైనా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్ రిమూవల్ స్టైల్. సో ఒకదానికి కాదు మల్టిపుల్గా వాడచ్చు. ఓకే. చూసారు కదండి కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్, స్టడ్స్, హ్యాంగింగ్స్, నెక్ సెట్స్ అండ్ హారం, డిఫరెంట్ స్టైల్ అన్నీ చూసారు కదా. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద 2 నంబర్స్ ఉంటుందండి, దానికి వాట్సాప్ చేయండి. మా స్టాఫ్ మీకు గెట్ బ్యాక్ అవుతారు. అలాగే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్స్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజ్ ఉంటుంది. డూ లైక్ అండ్ ఫాలో ద pages to get more updates from us. Thank you for watching the video.